బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో పెద్దలు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గౌరవ పెద్దలు చిరంజీవులు గారు, అదేవిధంగా బాలగోని బాలరాజు గౌడ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవ పార్లమెంట్ సభ్యులు అన్న ఈటల రాజేందర్ గారు, మన ముందు మాట్లాడిపోయినటువంటి రాపోలు ఆనంద భాస్కర్ గారు, అదేవిధంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం పొలిటికల్ ఫోరం నాయకులకి, దుగ్గేగౌడ్ గారికి, పాత్రికేయ మిత్రులకు, ఉద్యమకారులకు, మేధావులకు, విద్యార్థులకు, మహిళా సోదరులకు అందరికీ ఉద్యమ నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. మనం ఇందో పార్క్ దగ్గర దేని కూర్చున్నామో స్పష్టంగా ఆడ కనపడతా ఉంది. ఈ రాష్ట్రంలో బీసీలు అనే ఒక సెక్షన్ ఉంది. ఈ తెలంగాణ సమాజంలో సగభాగం మేము ఉన్నాము, మాకు వాటా కావాలి ఈ బడ్జెట్లో అడుగుతూ ఉన్నాం. ఉప్పుతో, పప్పుతో, నూనెతో, సబ్బుతో పన్నుల రూపంలో మీ సర్కార్ ఖజానా నింపుతా ఉన్నాం కదా, అందులో మాకు ఏం కేటాయించారని వాళ్ళు అడుగుతూ ఉన్నాం. వేల సంవత్సరాలుగా ఈ అసెంబ్లీలో, ఈ పార్లమెంటులో, ఈ చట్టసభల్లో మా వాటా ఎక్కడ పోయింది, ఎవడెత్తుకుపోయిందని వాళ్ళు అడగడానికి వచ్చాము. ఇక్కడికి ఏం జరుగుతూ ఉంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కామారెడ్డి డిక్లరేషన్ పెట్టుకున్నారు. కానీ అది డిక్లేర్ చేసిన రేవంత్ రెడ్డి ఆలియస్ రేవంత్ గౌడు, రేవంత్ ముదిరాజు, రేవంత్ యాదవ్, రేవంత్ మాదిగ పేర్ల మీద మాడుతున్న రేవంత్ రెడ్డి గారు రెడ్డి రాజ్యాంగం డిక్లరేషన్ ఇక్కడ రాస్తా ఉండి ఈ రాష్ట్రంలో. నిన్న జరిగింది, ఇంతగా మాట్లాడే పెద్దలు నాగర్ కర్నూలు కుమ్మేర గ్రామంలో ఒక తాకలి, ఒక మాదిగ భార్య భర్తల బిడ్డ పసికందు చనిపోతుంటే ఇవాళ మానవీయ కోణంలో చూడకుండా కోడిగుడ్డు మీద ఈకలు వేరినట్టు ఆ అమ్మాయి మాదిగ కాదు అని చెప్పేసి అధికారులు లెక్కలు తీస్తూ ఉన్నారు. దొంగలు, దోషులు చంపిన వాళ్ళని లెక్కలు తీయకుండా, అరెస్టు చేయకుండా, జైలుకు పంపకుండా ఒక పిచ్చకుల కులం అని చెప్పి అది బీసీ ఏలో ఉందని చెప్పేసి లెక్కల కోసం ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్ గారు సూతాయిస్తూ ఉన్నారు. అదే మాదిగ కులం కాతేనే అదా ఇలా బీసీలు ఏలో పిచ్చకుల కులం, అరే మా కులం పేరు మార్చు, ఆత్మగౌరవాని కోసం కొట్లాడుతున్నా ఆ కులం పేరు మీద ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన ఎస్పీని, డిఎస్పీని డిస్మిస్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ దుకారాం రెడ్డి అనే ఒక సర్పంచ్, ఒక నాగర్ కర్నూలు రాకేష్ రెడ్డి, ఈనాడు రేవంత్ రెడ్డి, 8 మంది హంతకుల రెడ్లు ఈ రాష్ట్రంలో రెడ్డి రాజ్యం కోసం, రెడ్డి అధికారం కోసం నల్లమల్లకెళ్ళి తొక్కుకుంటూ వస్తారన్నావు కదా, బీసీలను ఎక్కడికక్కడ తొక్కుకుంటూ వచ్చి మా భుజాల మీద పాదాలు మోపి రెడ్డి రాజ్యం అనే డిక్లరేషన్ ఈ రాష్ట్రంలో రాజ్యాంగం రాస్తా ఉన్నావు. ఇంతకంటే నిదర్శనం ఏముంది? మా కామారెడ్డిలో ఇచ్చిన ఓ యొక్క హామీ అయినా బీసీలకు ఇస్తే ఇవాళ మేము సంఘం నుంచి ఇక్కడి వెళ్ళిపోతాం. లేదు అమలు చేయకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముక్కు నేలకు రాకి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవడో కోసం అని కొలుకుతా ఉన్నారు. ఈ హక్కుల కోసం కొట్లాడుతూ ఉంటే బీసీ సమాజం తెలంగాణలో లేదా? మేము ఓట్లేసి ఎక్కడ కావాలి, మేము అధికారంలో రావడానికి మేము కావాలి, మీరు వచ్చిన తర్వాత మాకేమో పిచ్చం వేస్తారా? బడ్జెట్లో మా వాటా ఎందుకు ఇవ్వలేదు కదా? ఇవాళ కులవృత్తులు నష్టమవుతున్నాయి. కనీసం మా తాడి చెట్టు మీద ఎక్కే చనిపోయే మా గౌడన్న చనిపోయిన కుటుంబ శవాన్ని ఆదుకోమంటే ₹1 కేటాయించలేని నువ్వు 100 కోట్లతో మూసి ఆట, 10 కోట్లతో మిశ్రీ ఆట, అందాల బామలు, ఫ్యూచర్ సిటీలు ఇవాళ ఏమో కట్టబోతా ఉన్నావు. అక్కడ డబ్బులు ఎవరి సొమ్మాన్ని తీసుకుంటా ఉన్నావు? ఇవాళ ఓట్లేసిన ప్రజల ఆకాంక్షలు, హక్కుల కోసం ఎందుకు మాట్లాడలేదు? ఈ ప్రభుత్వం ఉన్న బీసీ ప్రజాప్రతినిధులారా హెచ్చరిస్తదలుచుకున్నాం. తినే దగ్గర, పాడే దగ్గర మీరు ఎక్కడుంటారో తెలుసుకోవాల్సి వస్తుంది. ఈ సమావేశానికి కర్త క్రియ మన ఐఏఎస్ చిరంజీవులు గారు, అదేవిధంగా గౌడ్ గారు, ఇంకా వారి మొత్తం టీం, డిసిప్లిన్ టీం ఉంది ఇక్కడ. వాళ్ళు అనేక కార్యక్రమాలు ఈ మధ్య కాలంలో చేపడుతున్నారు. ఆ కార్యక్రమాలు ఇదే విధంగా, ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని, మనం మన లక్ష్యాలను సాధించేంత వరకు ముందుకెళ్లాలని కోరుకుంటూ నేను కొన్ని విషయాలను మీ దృష్టికి తీసుకొస్తాను. ఏళ్ల తరబడిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరూ అలసిపోయినట్టు మనకు కనిపిస్తుంది. ఏళ్ల తరబడి బీసీ ఉద్యమాలు చేసిన బీసీ ఉద్యమకారులందరూ తమ వంతొచ్చే వరకు అలసిపోయినట్లు కనపడుతుంది. ఈ అలసత్వం అనేది ప్రభుత్వానికి, పాలకులకు ఉపయోగపడే విధంగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. గత కొన్ని మాసాలుగా తెలంగాణలో
బీసీ ఉద్యమం మళ్ళొకసారి ఊపందుకుంది. ఆ బీసీ ఉద్యమంలో అనేక అంశాలను బీసీల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి, సమాజం దృష్టికి, మీడియా దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ప్రభుత్వాలు ఎక్కడ ఫెయిల్ అయ్యాయి, ఎందుకు ఫెయిల్ అయ్యాయి, ప్రభుత్వాలు బీసీల విషయంలో ఏం చేస్తే బాగుంటుంది, కనీసం ప్రభుత్వము తాను ప్రామిస్ చేసిన కామారెడ్డి డిక్లరేషన్లోని అంశాలను కూడా ఎందుకు అమలు జరపటానికి ఇష్టపట్టలేదు అని మనం మాట్లాడుతూనే ఉన్నాం, నిరంతరంగా మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ప్రభుత్వాలకు, ప్రభుత్వ నాయకులకు, అదేవిధంగా ముఖ్యమంత్రికి, మంత్రివర్గంలో ఉన్న సభ్యులకు ఇవి ఏవి పట్టలేదు. తెలంగాణ అభివృద్ధి నిజంగా జరగాలంటే ప్రజల అభివృద్ధి జరిగినప్పుడు మాత్రమే తెలంగాణ అభివృద్ధి చెందుతున్న కనీస విషయాన్ని ఈ ప్రభుత్వాలు గుర్తించకపోవడం అనేది చాలా శోచనీయమైన విషయం. ప్రజల సమస్యలను అర్థం చేసుకొని ఆ సమస్యలను పరిష్కారం చేస్తూ ఒక ప్రయారిటీ విధానాలను రూపొందించినప్పుడు మాత్రమే ఈ తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుంది అన్న విషయాన్ని గమనించాలి. కానీ ప్రభుత్వము ప్రజలతో సంబంధం లేని, ఏ విధంగానైతే మనం భౌతిక తెలంగాణను సాధించామో తెలంగాణ భౌతిక అభివృద్ధికి మాత్రమే, భౌతిక అభివృద్ధి ద్వారా ఆధిపత్య కులాలకు మాత్రమే ఈ అభివృద్ధి ఫలాలు అందే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి అని మనం గమనించాలి. ఇవాళ మేము ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కూడా కారణం ఏంటంటే, తెలంగాణ బడ్జెట్లో, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ బడ్జెట్లో బీసీలకు ఎట్లా అన్యాయం జరుగుతుందో మళ్ళీ తెలియజేయడం కొరకు మేము పెట్టినాం. యాక్చువల్గా ఇంతకుముందే February 2 సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించినాం. అయితే ఇక్కడ నిరాహార దీక్ష ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, మన ఆకలి బాధ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందేమో అనే ఉద్దేశంతో నిరాహార దీక్ష కార్యక్రమాన్ని పెట్టినాం. నిజానికి తెలంగాణలో గత 12 సంవత్సరాలుగా తీసుకుంటే 23,78,000 కోట్ల బడ్జెట్ ప్రభుత్వము అసెంబ్లీ ద్వారా ఆమోదం చేసి ఖర్చు పెట్టడానికి అధికారం పొందింది. అందులోకించి 20,78,000 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే సుమారు 21 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. ఇది కాక బయట అప్పులు తీసుకొచ్చి ఒక 7 లక్షలు ఖర్చు పెట్టింది. యాక్చువల్గా ఇంకెక్కువనే ఉంది అప్పు, కానీ 7 లక్షలు ఎందుకంటే అప్పు కట్టినారు కాబట్టి 7 లక్షలు ఇక్కడ ఖర్చు పెట్టింది అనుకుంటే 28 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. 28 లక్షల కోట్లల్లో బీసీలకు ఏమిచ్చింది? 61% జనాభా 2014 సమగ్ర కుటుంబ సర్వే. మొన్న రాష్ట్ర ప్రభుత్వం 2023-24 నవంబర్లో జరిపినటువంటి సర్వే ప్రకారం 56.33%, తర్వాత మళ్ళీ జరిపితే 0.03 పెరిగి 56.36. అంటే దాదాపు తెలంగాణలో 4 కోట్ల జనాభా అనుకుంటే 2.5 కోట్ల మంది బీసీలు ఉన్నారు. మరి 2.5 కోట్ల మందికి పెట్టినటువంటి బడ్జెట్ ఎంత? 28 లక్షల కోట్లలో వీళ్ళకు పెట్టిన బడ్జెట్ గత 12 సంవత్సరాలుగా తీస్తే కూడా 65,000 కోట్ల 550 కోట్లు. 65,000 కోట్లలో బీసీల ఖర్చు పెట్టింది ఎంత? 31,000 కోట్లు. ఈ 31,000 కోట్లలో మళ్ళా ఇందులో ఈబీసీలని 2,500 కోట్లు పెట్టిండ్రు, బతుకమ్మ చీరలను 2,500 కోట్లు పెట్టిండ్రు, అవి తీసేస్తే 26,000 కోట్లు. ఈ 26,000 కోట్లు దేనికి పెట్టిండ్రు అనుకున్నారు? ఓన్లీ హాస్టల్ పిల్లల కొరకు, స్కాలర్షిప్స్, అదేవిధంగా మెస్ బిల్లుల కొరకు పెట్టింది. ఇంకా మళ్ళీ బీసీలకు ఆర్థికాభివృద్ధి కొరకు ఖర్చు పెట్టింది చాలా చాలా తక్కువ. గత 2 ఏళ్ళుగా అయితే ఈ 21 కార్పొరేషన్లకు రూపాయి ఇవ్వలే. మాట్లాడితే మా దగ్గర బడ్జెట్ లేదంటుండ్రు. మరి బడ్జెట్ లేదన్న వాళ్ళు మీరేమో ఇక్కడ ఫ్యాషన్ షోలు పెడతారు ఓ 300 కోట్లు ఖర్చు పెట్టుకొని. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఈ ఫ్యాషన్ షోలు సరిపోలేవని చెప్పేసి వాళ్ళ ఫోటోలు పేపర్లలో యాడ్స్ ఇచ్చుకుంటారు పెద్ద పెద్దవి. ఆ యాడ్స్ ఖర్చులు వచ్చేసి సుమారు గత 2 సంవత్సరాలుగా ఒక 600 కోట్లు ఉంటాయి. మనకేమో రూపాయి ఇవ్వడానికి వీళ్ళకి మనసు ఒప్పదు. వీళ్ళ ముఖాలు పేపర్లలో పెద్ద కనిపించడానికి 500-600 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. ఈ గవర్నమెంట్ 500-600 పెట్టిన గత గవర్నమెంట్ కూడా దాదాపు ఒక 800-900 కోట్లు పెట్టుకున్నారు. మరి బీసీలకు మాత్రం రూపాయి ఇవ్వరు.
మరి ఇది తెలంగాణ ప్రజానీకానికి తెలియాలి. మాకు జనాభాలో 56% ఉన్న మాకు ఉత్తుత్తి ప్రామిజులు ఇచ్చి కామారెడ్డి డిక్లరేషన్లో సంవత్సరానికి 20,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు. 20,000 కోట్ల దగ్గర 2,000 కోట్లు కూడా ఖర్చు పెడతలేదు. మరి ఎందుకు ఈ ఫాల్స్ ప్రామిజులు చేస్తున్నారు? మనకంటే నయం పక్కనున్న ఆంధ్రప్రదేశ్, అక్కడ కొత్త రాష్ట్రం, అక్కడ నిధులు వాళ్ళకు లేవు అనుకున్నా కానీ ఈ సంవత్సరం 51,000 కోట్లు బీసీలకు పెట్టింది. పోయిన సంవత్సరం 47,000 కోట్లు పెట్టింది. మరి మనకేమైందా? మరి మనకెందుకు పెడతలే? పక్కనున్న తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 51,000 కోట్ల బడ్జెట్ పెట్టింది ఈసారి. మనం ఇట్లనే కూర్చుంటే మన డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళు రకరకాల కార్యక్రమాలకు పెట్టుకుంటారు. ముఖ్యంగా మీరు చూస్తే ఇదే ప్రభుత్వం ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు ఇతరులకు 70,000 కోట్ల పేమెంట్ ఇచ్చింది గత 2 ఇయర్స్లో. మరి 70,000 కోట్లు ఇరిగేషన్కి ఇవ్వడానికి ఉంటుంది కానీ ఒక 7 రూపాయలు మా కార్పొరేషన్లకు ఇవ్వడానికి దొరకదా మీకు మనసు? కేవలం బీసీలు మాత్రమే అనగదొక్కబడాలనా ఈ రాష్ట్రంలో? అందరూ చల్లగా ఉండాలి, ఒక బీసీలు మాత్రం ఓటేసిన పాపానికి వీళ్ళని అనగదొక్కాలి. అది జరుగుతున్నటువంటి వాస్తవం ఈ రాష్ట్రంలో. మరి ఆ ఉద్దేశం కొరకే, దాన్ని ఎక్స్పోజ్ చేయడం కొరకే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. బీసీ ప్రజలకు చెప్పేది ఒకటే, మా తరఫున మేము జరుగుతుంది చెప్తాం, మీ తరఫున మీరు చేయాల్సిన పోరాటం మీరు చేయకపోతే ఏ ప్రభుత్వం కూడా వినదు. ప్రభుత్వం మాట్లాడితే మా దగ్గర డబ్బులు లేవు, మమ్మల్ని కోసుకొని తినండి, మా దగ్గర డబ్బులు లేవు అనోళ్ళు గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు పెడతారా? మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అని 1,00,000 కోట్లు పెడతారా? మరి ఇవన్నిటికీ డబ్బులు వచ్చినాయి, మనకు డబ్బులు రావా? మనకు మాత్రమే డబ్బులు రావా? ఈ విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఉంది. ఎవరు మనల్ని మోసం చేస్తుండ్రు, ఎట్లా మోసం చేస్తుండ్రు అని. సో ఈ విషయం తెలియజేయడం కొరకు ఈరోజు సమావేశం పెట్టినాం. ప్రధానంగా బీసీలు, ఎంబీసీలుగా ఉన్నటువంటి వృత్తిదారుల సమస్యలపైన మేము పనిచేస్తున్నాం. ఆ సమస్యల పరిష్కారం కోసం బడ్జెట్ కేటాయించాలని చెప్పి 2015లోనే, అంటే 11 సంవత్సరాల క్రితమే, ఇప్పుడే మన దీక్షను ప్రారంభించినటువంటి మురళీ మనోహర్ గారు ఒక బస్సు యాత్ర, రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేసి ఇక్కడే దీక్ష కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీక్షలో కూడా కూర్చున్నాం. వారు ఈ సభని, ఈ యొక్క దీక్షను కూడా ప్రారంభించారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం బడ్జెట్ల ముందు సార్ ఇంతకుముందు అంటున్నాడు, అప్పటి నుంచి కొట్లాడుతూనే ఉన్నాం. బడ్జెట్ సమావేశాలకు ముందు మనం అడుగుతూనే ఉన్నాం. వాళ్ళు ఎప్పట్లాగానే కొద్దో గొప్ప అడిగినందుకు ఎంతో కొంత ఇస్తున్నారు తప్ప అవి కూడా అమలు చేయట్లేదు అనేటువంటిది చెప్తున్నారు. వాస్తవమే. గీతా కార్మికులకు కానీ, మత్స్యకారులకు కానీ, గొర్రెల కాపర్లకు కానీ, రజకులకు కానీ, చేనేత కార్మికులకు కానీ మాకు బడ్జెట్ కేటాయించాలని చెప్పంటే మేము 1,000 కోట్ల రూపాయలు అడిగితే 100 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అక్కడ కార్పొరేషన్ కాడికి వెళ్తే సార్ అన్నాడు, పాతయే 12 ఉంటే కొత్తగా ఇంకా కొన్ని పెట్టిండ్రని. పాతయే వాళ్ళకు పని లేక ఈగలు దోమలు కొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి పోయి సందర్శిస్తే అర్థమవుతుంది. అంటే అక్కడ ఏమీ లేదు. ఎందుకు మీరు ఇక్కడ ఉన్నారు ఆఫీసర్స్ అంటే, మరి బడ్జెట్ ఏం లేనప్పుడు మేమేం చేస్తాం? ఏమన్నా రుణాలు ఇవ్వడమో, ఏమన్నా సంక్షేమ పథకాలు పెట్టాలంటే మాకు డబ్బులు కావాలి, ఆ డబ్బులే లేవని చెప్పి అంటున్నారు. మరి ఈ బడ్జెట్ మాత్రం ఒక్కొక్కరికి 25 కోట్లు, 50 కోట్లు, 70 కోట్లు అనేటువంటిది అందరికీ కోట్ల రూపాయలు ప్రకటించారు. కానీ ఆచరణ మాత్రం అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. గీతా కార్మికులకి 70 కోట్లు కేటాయిస్తే 17 కోట్లు రిలీజ్ చేసినట్టు బడ్జెట్ సమావేశంలో చెప్పడం జరిగింది అసెంబ్లీలో. కానీ అక్కడికి పోయి చూస్తే ఆ 17 కోట్లు కూడా రిలీజ్ కాలేదట. ఇవన్నీ చూస్తా అంటే నాకు అనిపించేది ఏంటంటే, మనం దేవుని ముందు ప్రసాదం పెడతాం, ఆయనకి ఇష్టమైనటువంటి లడ్డూలు, పులిహోర, పాయసం అన్నీ అక్కడ పెడతాం. తర్వాత మళ్ళీ ఆయన తినడు కాబట్టి మళ్ళీ మనమే తీసుకొని తింటాం. అట్లనే ఈ ప్రభుత్వం కూడా మనం అడిగినందుకు వాళ్ళకో ముద్ద ఆడ పెడుతున్నారు. మళ్ళీ అవి కూడా వాళ్ళే భక్షిస్తున్నారు. వీటి కోసం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇచ్చినట్టే ఇచ్చి తీసుకోవడం కాదు, మా వాటా ప్రకారం మాకు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. ఈ అడిగేటువంటి క్రమంలో
మనందరం కలిసి పనిచేద్దాం. మొన్ననే మేము కూడా కల్లు గీత కార్మిక సంఘంగా దీక్ష చేశాం. రేపు 17వ తారీఖున కూడా అన్ని వృత్తులకు సంబంధించినటువంటి సమస్యల మీద కూడా చేస్తున్నాం. ఇవి కామన్ అంశాలకు సంబంధించినటువంటి మనందరి ఒకటే డిమాండ్ అయినప్పుడు, మనందరికీ ఒకటే సమస్య అయినప్పుడు, ఈ అన్ని సమస్యల మీద పరిష్కారం కోసం అందరూ ఒక్కటయ్యే విధంగా చిరంజీవులు సార్ కానీ, అక్కడ ఉన్నటువంటి మురళీ మనోహర్ సార్ కానీ, ఇంకా పెద్దలందరూ కూడా ప్రయత్నం చేసి కామన్గా ఉన్నటువంటి సమస్యలపైన కొట్లాడితేనే పరిష్కారం అవుతాయి. ఎందుకంటే ఇట్లా చేసి మనకే యాష్ట పుట్టి మనమే ఊకోవాలనేటువంటిది వాళ్ళు అనుకుంటుండ్రు. యాష్ట పుట్టడం కాదు, మీ ప్రభుత్వాన్ని మెడలు వంచి సాధించుకున్నటువంటి పద్ధతుల్లో మనందరం కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు మిత్రులారా. సోదరులారా, ఇప్పటికే అనేక అంశాలు ప్రారంభ సభ కానీ ఇప్పటికీ బడ్జెట్ విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ గత అనేక సంవత్సరాలుగా 80 సంవత్సరాలుగా ఈ బడ్జెట్ జరుగుతూ ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే బడ్జెట్ అనగానే మేడిపండు ఎట్లుంటుందో అది ఆ రకంగా మనకు బడ్జెట్ కనపడుతుంది. రాష్ట్ర శాసనసభ కానీ పార్లమెంటులో బడ్జెట్ పెడుతున్నప్పుడు ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆలోచిస్తారు. కానీ ఆ బడ్జెట్ లెక్కలు చూస్తే మనం అప్పుడు ఎంతో అనుకుంటాం, మా వర్గానికి మా ప్రజలకు ఆయా వర్గాలకు అనేక రకాలుగా నిధులు కేటాయించారనేది మనం అనేక సందర్భాలు అనుకుంటాం. కానీ దురదృష్టం ఏంటంటే అనుకున్న నిధులు కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి మనం గత అనేక సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అసలు ప్రజల్ని భ్రమ చేయడానికి బడ్జెట్లో పెట్టి తీరా సంవత్సర కాలంలో ఖర్చు పెట్టకుండా వేరే నిధులు వేరే వైపు మళ్లిస్తూ అనేక రకాలుగా మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు అది అనేక ప్రభుత్వాలు ఉన్నాయి. సరే, ఇవాళ ఉన్నటువంటి అధికార పక్ష కాంగ్రెస్ పార్టీ కావచ్చు, గతంలో టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, అంటే భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, ఇవాళ పాలక పార్టీలని కూడా ప్రజలను మోసం చేసే పద్ధతులలో బడ్జెట్ను రూపొందించి ఆయా వర్గాలకు న్యాయబద్ధంగా ఖర్చు పెట్టకుండా తమకున్నటువంటి ఆధిపత్య వర్గాలకే ఖర్చు పెడుతూ ఇవాళ మోసం చేస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందువల్ల దీనికి మరి ఇవాళ ఈ దేశవ్యాప్తంగా కానీ ఈ రాష్ట్రంలో కానీ పెద్ద ఎత్తున మనం ఒత్తిడి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. అందువల్ల దీనికి జరుగుతున్నటువంటి పోరాటానికి స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో కానీ ఇవాళ జరగబోయే శాసనసభ బడ్జెట్లో కానీ బీసీలకు తమ జనాభా ప్రాతిపదికన మరి నిధులు కేటాయించాలి జరుగుతున్నటువంటి నిరాదీక్ష నాయకత్వానికి కానీ ఈ రాష్ట్రం జత పోరాటాలకు సిపిఐ పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉంది. అందువల్ల ఇలా సిపిఐ పార్టీగా నేను శాసన మండలి సభ్యునిగా మరి అదేవిధంగా బీసీల పక్షంగా రేపు జరిగేటువంటి బీసీల ఈ బడ్జెట్ విషయంలో కూడా మాట్లాడతామని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అందువల్ల సోదరులారా, ఇవాళ చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో మరి 61% మరి జనాభా ప్రాతిపదిక ఉన్నది. కానీ దురదృష్టం ఏంటంటే అనేక మంది ఇవాళ గొర్రెల కాపర్లు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, మరి నాయి బ్రాహ్మణ కావచ్చు, అనేక మంది వర్గాలకు తమకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇలా పాలక పార్టీలు మనం ఏదో రాజకీయ పార్టీలు మారినప్పుడు ఇది ఒక ప్రజాప్రభుత్వం అని మనం అనుకుంటా ఉన్నాం. సరే, అది మారుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇలా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏ రకంగా వ్యవహరిస్తుందో మనకు కళ్ళకట్టం కనబడతా ఉంది. అందువల్ల ఈ ప్రభుత్వం మోసపూరిత వైఖరికి వ్యతిరేకంగా మరి పెద్ద ఎత్తున బీసీ వర్గాల్లో నిలబడాల్సిన ఆవశ్యకత ఉంది. మనం చూసాం కేంద్రంలో బడ్జెట్ మరి అక్కడ కూడా మరి అనేక రకాల అది రైతులకు కావచ్చు, లేకపోతే బీసీ వర్గాలకు కావచ్చు, కనీసం దేశంలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీ వర్గాలకు ఆ బడ్జెట్ ఏ రకంగా ఉందో మనం చూసాం. రేపు జరిగేటువంటి బీసీ ఇక్కడ ఉన్నటువంటి బడ్జెట్ కూడా ప్రజలను మోసం చేసే పద్ధతిలోనే ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. చాలామంది ఇవాళ గీత కార్మికులు మరి ఎక్స్గ్రేషన్లు ఇవ్వక మరి అనేక రకాలుగా ఎన్నికలకు వచ్చిన వాగ్దానాలకు వచ్చినప్పుడు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా తమకు అనేక రకాలుగా ప్రజలకు హామీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అది గీత కార్మికులు కావచ్చు, నాయి బ్రాహ్మణ కావచ్చు, మరి అదేవిధంగా యాదవులు కావచ్చు, కురుమలు కావచ్చు, అనేక మంది రజకులకు కానీ అనేక మందికి ఇవ్వడం జరిగింది. కానీ తీరా మనం చూస్తే ఇలా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఇలా కార్పొరేషన్ల పేరుతోని ఇలా ఉన్నటువంటి తనకున్నటువంటి పార్టీ నాయకులని ఆ కార్పొరేషన్లకు కూర్చోబెట్టి
వాళ్ళకు జీతాలు ఇచ్చే పరిస్థితి కనబడుతుంది తప్ప ఒక్క నయా పైసలు లేనటువంటి పరిస్థితి మనకు కనబడతాం. నేను ఈ మధ్యన జ్యోతిరావు పూలే భవన్ పోయినాం. చాలామంది అక్కడనే ఉన్నాయి భవనాలు, వాళ్ళకి ఏం లేవు, కారు ఉన్నది, 50,000 1,00,000 జీతం ఉంది, ఒక్క నయా పైసా లేదని చెప్తా ఉన్నాం. అంటే ఎంత దౌర్భాగ్యంగా ఈ ప్రభుత్వాలు ఉన్నాయో మనం అర్థం చేసుకునే సందర్భంగా చేస్తా ఉన్నాం. ఇప్పుడే మనకు గత 4-5 రోజుల నుండి మరి నాగర్ కర్నూలు జిల్లాలో జరుగుతున్నటువంటి ఘటన మీద పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఎంత అహంకారపూరితంగా మరి జాతరలో జరిగిన ఘటనని ఈ సమాజం తలదించుకునే రీతిగా వ్యవహరించినటువంటి రీతి మనకు కనబడతా ఉంది. అగ్రకులాల పక్షంగా నిలబడి కనీసం ఆ రాష్ట్ర మంత్రి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ స్పందించకుండా అసలు కనీసం ఒక న్యాయం లేనటువంటి పరిస్థితి మనకు కనబడ్డది. వాళ్ళనే దోషులుగా నిర్ణయించి మరి ఈ రకంగా వ్యవహరించి ఎన్నుకోసుకొచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. దీన్ని తీవ్రంగా ఈ సందర్భంగా ఖండిస్తూ, అందువల్ల ఈ బడ్జెట్లో పెద్ద ఎత్తున జనాభా ప్రాతిపదికన 62% ఉన్నటువంటి మరి బీసీలకు ఆ రకంగా నిధులు కేటాయించాలని, అదేవిధంగా మరి ఎస్సీలకు ఏ రకమైతే సప్లాన్ ఉందో బీసీలకు కూడా సప్లాన్ అమలు చేయాలని ఈ రకంగా చేసినటువంటి న్యాయబద్ధంగా మనం పోరాటాలు నిర్వహిద్దాం. ఈ పోరాటాల ఫలితంగా రేపు శాసనసభలో ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బీసీలకు మరి న్యాయబద్ధంగా నిధులు కేటాయించే విధంగా ఒత్తిడి తీసుకొద్దాం. రేపు రాబోయే కాలంలో బీసీ ఉద్యమాలకి, బీసీ హక్కుల కోసం, బీసీ న్యాయం కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నా ఈ బీసీ పొలిటికల్ జేఏసీ కానీ ఇంటలెక్చువల్ ఫోరం కానీ గతంలో మేము మాకు పరిధులు ఉండటం వల్ల కొన్ని మీటింగ్లకు వచ్చినాం, కొన్ని మీటింగ్లకు రాలేకపోయినాం. కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి చట్టవిషయాలు లేవు. జై తడి పోచమ్మ గుడి, అది బీసీల హక్కుల కోసం ఎంత దూరమైనా రావడానికి మీకు సిద్ధంగా ఉందామని తెలియజేస్తూ, మరి చిరంజీవులు సారు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మాకు తెలియజేయాలని చెప్పి మా దేవరాజ్ గౌడ్ గారు, మా సుధాకర్ గారు, మా అడ్వకేట్లు ఈ మధ్యలో చాలా యాక్టివ్గా వస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు నాకు తెలియజేస్తూనే ఉన్నారు. మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎలాంటి చట్టవిషయాలు లేవు. ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి ఈ అధికారంలోకి రావడానికి ఒక ప్రసంగం చేశాడు. రూలర్స్ అంటే మేమే, పాలించేది మేమే అధికారంలో ఉండాలి, మా దగ్గరనే భూములు ఉన్నాయి, కాబట్టి మీరంతా పాలితులు, బీసీలు, ఎస్సీలు మేము చెప్పింది వినాలి, మీరు చెప్పింది చేయాలని చెప్పి ఆయన ప్రసంగాలు ఇచ్చాడు. ఆ ప్రసంగాలకు అనుగుణంగా ఇవాళ రాష్ట్రాలలో స్వతంత్రం రాకముందు బీసీల పరిస్థితి ఏంటో, ఎస్సీల పరిస్థితి ఏంటో, ఎస్టీల పరిస్థితి ఏంటో మళ్ళీ ఆ రకమైనటువంటి రోజులు వచ్చాయి. ఏమిటండి ఇది? ఒక్క బిడ్డను చంపితే అడిగే నాదుడే లేడు. మహబూబ్ నగర్ జిల్లాలో రెడ్డి నాయకులు ఎందుకు అడిగిపోలే? రెడ్డి నాయకులు ఎందుకు ఆ నిరాహార దీక్ష కాడ జరుగుతున్న ఆ పోరాటానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు అంటే మా బీసీలు చచ్చిపోవాలి, మా బీసీలు కొడతారు, మా బీసీలు ఆగమైపోతారు, మా బీసీ పిల్లలు చచ్చిపోయినా కూడా మీరు మాట్లాడరు. ఈ ముఖ్యమంత్రి మాట్లాడాడు, ముఖ్యమంత్రి ఆయనే, హోంమంత్రి ఆయనే. మరి మిగతా మంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ కులానికి సంబంధించిన వాళ్ళు, ఒక చాకలి కులం అండి, గుడికి రంగులేసిన వాళ్ళు, గుళ్ళో దేవుని బట్టలు ఉతికిన వాళ్ళు, గుడికి సేవ చేసిన వాళ్ళు, ఊరికి సేవ చేసిన వాళ్ళు ఏమన్నారయ్యా? దర్శనం అడిగింది దేవుణ్ణి, దర్శనం అడిగితే వాళ్ళని కొడతారు, 4-5 కొడతారు. వాడిని కొడుతుంటే నా బిడ్డ చనిపోతాడయ్యా అని చెప్పి, మనమరాలు ఉన్నదని చెప్పి ముందర పెట్టినా కూడా కనికరం లేకుండా కాలితోడు దాన్ని చంపించరా ఈ అటవిక సమాజం, ఈ అనాగరికమైన చర్యలు ఈ మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన కుమ్మెర సంఘటనని మొత్తం యావత్ తెలంగాణ కాదు భారతదేశం సిగ్గుపడే విధంగా ఈ రూలర్స్ ఎవరైతే ఈ ముఖ్యమంత్రి భారత్లో ఉన్నారో, నేనే రూలర్స్ అన్నాడో ఆ రూలర్స్ విధానం భారతదేశ చరిత్రలో తలదించుకునేటువంటి విధానంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉన్నది. కాబట్టి సోదరులారా, పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప నా బిడ్డలందరూ కూడా ఇలా రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. రండి, ఎంతవరకైనా ముందుకు పోదాం. ఈ కరడు కట్టిన బీసీ వ్యతిరేకమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి గద్దెదించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఒక హైకోర్టు న్యాయవాదిగా మీ పోరాటంలో మమేకంగా అవడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ జై బీసీ. బడ్జెట్ అనగానే ఏదైతే అణగారిన తరగతులకి, వెనుకబడినటువంటి వాళ్ళకి, వీళ్ళకు వచ్చేటప్పటికి మాత్రం బడ్జెట్లో 2,000 కోట్లు, 3,000 కోట్లు, 5,000 కోట్లు అని వస్తూ ఉంటుంది. కానీ మిగతా చూస్తే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేటువంటి రాయితీలు లక్షల కోట్లలో ఉంటాయి. వాళ్ళు ఉండేది 2, 3, 4, 10 మంది లేకుంటే 20 మంది.
20 మంది 30 మంది కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేటువంటి రాయితీల కోసం ఉండే బడ్జెట్ ఏమో లక్షల కోట్లలో ఉంటుంది. 100 కోట్ల మంది ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చేటువంటి బడ్జెట్లేమో 1000 కోట్లలో ఉంటుంది. అంటే ఈ పంపిణీలో జరుగుతున్నటువంటి మోసాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, ఎవరి పక్షాన వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పేసి మనం ఆలోచన చేయాలి. ఇప్పటిదాకా ఆర్థిక మంత్రిగా చేసినటువంటి వాళ్ళే వచ్చి చెప్పారు. మరి ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే న్యాయం చేయలేం, లేదా కేంద్రంలో కూడా ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా ఇప్పుడు బీసీ బడ్జెట్ ఎట్లుందో మీరు అర్థం చేసుకోవాలి. అంటే అధికారంలో ఉన్నా కూడా న్యాయం చేయలేమని చెప్పేసి అంటే మరి ఎప్పుడు జరుగుతుంది న్యాయం? ఏ పద్ధతిలో అయితే జరుగుతుంది న్యాయం? కాబట్టి ఈ న్యాయం జరిగేంత వరకు దానికి మార్గం ఏం కనిపిస్తుంది? మనం పోరాటం చేయడం తప్ప దానికి వేరే మార్గం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో లేదు. అందుకనే మీరు పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ పోరాటానికి మేము అండగా ఉంటాము. ఆ రకంగా పోరాటంలో అందరం కలిసి మనకు న్యాయం జరిగేంత వరకు ఉద్యమం చేద్దామని చెప్పేసి మీ అందరికి కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పార్టీ తరఫున మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఇవాళ బాధ అనిపించే అంశం, ఈ కాలంలో కూడా కనీస అవసరాల కోసం మనం కొట్లాడే పరిస్థితి. ఇవాళ మీరు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు, లలిత మేమో కుమ్మెర గురించి మాట్లాడుతుంది. ఎక్కడ పోతున్నది వ్యవస్థ? ఎవడు సపోర్ట్ చేస్తాడు? ఎవరికి మనసుకు తృప్తి ఉందో అట్లాంటి సంఘటనలు? సాటి మనిషి అంటే ఈ కాలంలో ఇవాళ ప్రపంచం గ్లోబల్ విలేజ్గా మారుతున్న ఈ కాలంలో ఎవడు ఎక్కడైనా పోయి బతికేటువంటి ఈ కాలంలో, కులం లేదు మతం లేదని చెప్పేటువంటి ఈ కాలంలో ఇంకా ఇట్లాంటి దుర్మార్గాలు సభ్య సమాజాన్ని తరలించుకుంటూ చేస్తూ ఉన్నాయి. దిస్ ఇస్ సాడ్ పార్ట్ టు ద డెమోక్రసీ. ఎందుకో లోతుగా అధ్యయనం చేయలేకపోతున్నారు, లోతులోకి పోయి మాట్లాడలేకపోతున్నారు. తాత్కాలికమైన అవసరాల కోసం తాత్కాలికమైన సంచలనాల కోసం చేస్తున్నాం తప్ప కొన్ని వాస్తవాలు ఏందో బయటకు వస్తలేదు. ఇవాళ ఖమ్మం ఉంది. ఖమ్మంలో 10 ఏళ్ల క్రితమో 15 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో ఆ భూమి బాజాప్తా అది భూదాన్ భూమి, 61 ఎకరాల భూమి. ఆ 61 ఎకరంలో 30 ఎకరాలు కనుమరుగైపోయింది, రికార్డు తారుమారు చేసుకున్నారు. ఉన్నదే 31 ఎకరం. నేను చాలాసార్లు మాట్లాడినా, నేను ఈటల రాజేందర్గా మా మత్స్యచారిగా వారు ఆ 50 గజాలలో 100 గజాలలో మాకు పుక్కడికి ఇస్తా అంటే మేము ఆ ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్పండి. ఒకవేళ ఇవాల్టి లాంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రులు ఈ 70 ఏళ్ళు ఇట్లా కొనసాగితే హైదరాబాద్లో ఇన్ని బస్తీలు వచ్చేటివి కావు. ఒక గుడిసెల వెంకటస్వామి గురించి మనం మాట్లాడుకుంటాం, ఒక అంజయ్య నగర్ గురించి మాట్లాడుకుంటాం మనం, ఒక వాజ్పేయి నగర్ గురించి మాట్లాడుకుంటాం మనం, ఒక ఆలయ నరేంద్ర కాలనీ గురించి మాట్లాడుకుంటాం మనం. ఎక్కడికి పోయినా అంబేద్కర్ నగర్లు, బాబు జగజీవన్ గురించి మాట్లాడుకుంటాం. ఎవరి వీళ్ళు? ఇవాళ కన్నగడ్డ అన్నం పెట్టకపోతే, ఉపాధి లేకపోతే కనిపించిన అమ్మలను అక్కడనే వదిలిపెట్టి కన్న బిడ్డలు వేసుకొని వస్తాం హైదరాబాద్కి. 4,000 5,000 కిరాయి చెల్లించాలని ఆ పేద కుటుంబాలు ఎక్కడో ఇసేసినట్టుగా చెరువుల పక్క పంటో, మురికి కాలువల పక్క పంటో, జనసంచారం లేని దగ్గర, ఎవరు నివసించని దగ్గర అక్కడ గుడిసెలు వేసుకొని ఒక తరం జీవిస్తుంది. ఇవాళ నేను అంటున్నా, ఇవాళ ఈ హైదరాబాద్లో వెలిసిన అన్ని బస్తీలు కూడా ఒకనాడు జనసంచారం ఉన్నటువంటి ప్రాంతాలు కావవి. 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఒక తరం కష్టపడితే ఒక ఇల్లు నిర్మాణం అవుతుంది. అక్కడ ఒక 20 లక్షలు 30 లక్షలు సెకండ్ జనరేషన్ వాళ్ళు ఉన్నారు. ఆ సెకండ్ జనరేషన్ కట్టుకొని నివసిస్తున్న ఆ ఇళ్ళ మీద ఇవాళ బుల్డోజర్లు పోతున్నాయి. హైడ్రా వచ్చినాడు చాలామంది ఓహో ఆహో అని కీర్తించింది. ఈ ఈటల రాజేంద్ర అంటోడు ఎప్పుడు ఇదే మాట్లాడతాడా? ప్రోగ్రెసివ్ ఆలోచించడా? ఇట్లనే ఉంటుందా? చెరువులు కబ్జా కావడేనా? మురిక్కాలో కబ్జా కావడేనా? నేను కోరలే. మురిక్కాలో కబ్జా కావద్దని కోరుకుంటున్నాను. నేను చెరువులు కబ్జా కావద్దని కోరుకుంటున్నాను. కానీ 70 ఏళ్ళ క్రితమో 80 ఏళ్ళ క్రితమో
ఇవాళ ఆయాన్ కన్వర్షన్ చేసుకొని ఆ చెర్లల్లో పట్టాలిచ్చి ఇల్లు కట్టుకుంటే ఇవాళ నువ్వు వచ్చి అవి కూలగొడతా అంటే కబర్దారని చెప్పి హెచ్చరించడం తప్ప ఒప్ప మీరు చెప్పండి. మూసినది ప్రక్షాళన జరగాలని కోరినప్పుడు నేను కూడా సంతోషిస్తాను. మా పిల్లలు కూడా ఈత కొట్టాలని కోరుకుంటాడు, కొబ్బరి నీళ్ళు లాంటి మూసి పాలన కోరుకుంటాం. కానీ మూసి ప్రక్షాళన పేరిట ఇవాళ మూసీకి 500 మీటర్లు ఇటువైపు 500 మీటర్లు అటువైపు ఇవన్నీ కూడా ఇల్లు కూలగొట్టి, నేను నా ప్రాంతం వస్తుంది కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. నేను ఎప్పటి చైతన్యపురి ఇప్పటిదా? చైతన్యపురి 50 ఏళ్ళ క్రితం ఉన్నటువంటి చైతన్యపురి. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చైతన్యపురి వచ్చింది. అవన్నీ తీసుకొని వాటిని కూలగొట్టి వాటి జాగాలో మల్టీప్లెక్స్ కట్టేటువంటి ఒక వ్యాపారం చేస్తానటువంటి ఆలోచన వచ్చినప్పుడు నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్వా అని చెప్పి నేను అడిగినా తప్ప, రియల్ ఎస్టేట్ బ్రోకర్కి కోసం వచ్చినావా? బ్రోకర్లు మస్తమైన రియల్ ఎస్టేట్ కానీ నీవెందుకు అంటే ఇవాళ కూడా గాంధీ గారి విగ్రహం పెట్టుకో, మాకేం బాధ లేదు, మేము పూజిస్తాం, దండేస్తాం. 50 ఎకరాలు కదా 100 ఎకరాలు కానీ దాని నీడలో 100 కుటుంబాలను రోడ్ల మీద వేసే దుర్మార్గమైన చర్యలు ఎవరు సపోర్ట్ చేస్తారో అడుగుతున్నాను. అదే మీకు తెలియదు, సెంటిమెంట్స్ ఉంటాయి ప్రజలకు. కొంత అమ్మ ఓ సెంటిమెంట్, నాన్న ఓ సెంటిమెంట్, ఇల్లు ఓ సెంటిమెంట్. ఊళ్ళల్లో ఓ పుట్ట మీద ప్రేమ ఉంటుంది, ఓ గుడి మీద ప్రేమ ఉంటుంది, ఓ బావి మీద ప్రేమ ఉంటుంది, వాడకట్టు మీద ప్రేమ ఉంటుంది. ఊరు పట్టు ఉడుం పట్టు అంటారు, ఇవాళ ఉడుం పట్టు అంటారు. ఇవాళ నీ అందాల కోసం, నీ పేరు కోసం వేల కుటుంబాలను ఇవాళ నిరాశ్రయం చేస్తా అంటే ఎవడు ఈ సమాజం స్పందించకుండా ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి. ఇవాళ ఖమ్మంలో వాళ్ళు చెప్పే భాష ఏంటిది? బ్రోకర్లు. బ్రోకర్లు కావచ్చు, మీకు కాంట్లేదు, కానీ వాళ్ళు పేదోళ్ళు. వాళ్ళంతా గ్రామీణ ప్రాంతాల్లో ఇంతకుముందు చెప్పినట్టుగా ఉపాధి లేకపోతే పొట్ట చేత పడుకొని వచ్చిన వాళ్ళు. కూరగాయలు అమ్ముకుంటూ వాళ్ళు ఉంటారు అక్కడ, పళ్ళు అమ్ముకుంటూ వాళ్ళు ఉంటారు అక్కడ, 10 ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉంటారు, 10 ఇళ్లలో బట్టలు ఉతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కదా వాళ్ళు మనుషులు. ఒకవేళ ఇవాళ లెక్క రేవంత్ రెడ్డి లాగా కనుక ఇవాళ ఖమ్మంలో గుడిసెలు కూలగొట్టాలి, ఇవాళ మా గాజుల రామారంలో ఇల్లు కూలగొట్టాలంటే ఇవాళ ఇన్ని బస్తీలు ఉండేటివి కాదు. ఇవాళ దాడి జరుగుతున్నది. వాళ్ళంతా ఎస్సీలు, బీసీలు, అనగారిన వర్గాలు తప్ప ఉన్నవాళ్ళు ఎవరు లేరు. బాధ అనిపించే అంశం ఏంటంటే అసలు ఈ రాజ్యం ఒక్కోసారి బాధ అనిపించి పాడైపోను. ఏ పోలీస్ అయితే ప్రజల ప్రాణాలకు మానాలకు రక్షణ కల్పించాలో గా పోలీసులు ప్రజల మీద హింస పెట్టడానికి ఆర్డర్ ఇస్తే ఇలా వాళ్ళ సమక్షంలో వాళ్ళు ఇల్లు కూలగొట్టడం అనేది ఎంత నీచమైన చర్యనో ఆలోచన చేసుకోమని కోరుతున్నాను. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.